మీ బిజినెస్లో కష్టం వచ్చినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది? కానీ కొన్నిసార్లు అది మన మంచి కోసమే జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. హరి ఒక బిజినెస్ రన్ చేస్తున్నాడు. ఫస్ట్ 1 year బాగా నడుస్తుంది. సో తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్, టీమ్ సైడ్ ఇష్యూస్, డెలివరీ సైడ్ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ అలా వెళ్తూ ఉందన్నమాట. హరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం, అదర్ అడ్వైస్ కోసం ఫ్రెండ్స్ కాల్ చేస్తా అంటే వాళ్ళు కాల్ పిక్ చేయట్లేదు. పిక్ చేసి మాట్లాడుతున్న వాళ్ళ ఫీలింగ్ కూడా ఏంటంటే వీడు ఏదో హెల్ప్ కోసం కాల్ చేస్తున్నాడు అని. హరికి చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే సో మనం చాలా సపోర్ట్ చేస్తుంటాం కదా, మన వల్ల సహాయం అంతా మనం చేశాం కదా, ఇప్పుడు నాకు అవసరమైతే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా అని ఒక బాధ. ఒకరోజు హరి మెంటర్ రవిని కలిశాడు. తన ప్రాబ్లం చెప్పుకున్నాడు. సార్, నేను వాళ్ళకంతా చాలా సపోర్ట్ చేశాను, బట్ ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్లో ఉంటే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా అన్నాడు అనమాట. అప్పుడు రవి కామ్గా ఒకటి అన్నాడు, జీవితంలో మనకి ఏం జరిగినా కూడా అది మన మంచి కోసమే అని. దానికి హరి సీరియస్ అయ్యాడు. సార్, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయకపోతే దాంట్లో ఏం సార్ మంచి ఉంది అన్నట్టుగా. దానికి రవి ఏమన్నాడంటే, సరే నీకు ఒక కథ చెప్తాను, ఆ కథ విను అన్నట్టుగా అన్నాడు అనమాట. ఒక బయాలజీ క్లాస్లో టీచర్ గొంగళ పురుగు ఎలా సీతాకోకచిలుకగా మారుతుంది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. టీచర్ అన్నాడు, ఇంకో కొన్ని గంటల్లో బటర్ఫ్లై ఆ గూడు నుండి చాలా స్ట్రగుల్స్తో బయటకు వస్తుందని, కానీ ఎవరు దానికి హెల్ప్ చేయకూడదు అని చెప్పేసి తను వెళ్ళిపోయాడు బయటకి. స్టూడెంట్స్ చూస్తూ ఉన్నారు. ఆ బటర్ఫ్లై చాలా కష్టపడుతోంది బయటకు రావడానికి. అందులో ఒక స్టూడెంట్ ఆ సీతాకోకచిలుక స్ట్రగుల్ని చూసి సో దానికి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ గూడుని విరిచి సీతాకోకచిలుకని బయటకు తీశాడు. సో సీతాకోకచిలుక బయట వచ్చిన వెంటనే స్టూడెంట్స్ అందరూ హ్యాపీ అయ్యారు. కానీ కొన్ని నిమిషాల్లోనే ఆ బటర్ఫ్లై అనేది చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత టీచర్ వచ్చాడు. స్టూడెంట్స్ జరిగిన విషయం మొత్తం చెప్పారనమాట. టీచర్ అన్నాడు, అది నేచర్ రూల్. బటర్ఫ్లై అనేది స్ట్రగుల్ చేసే బయటకు రావాలి. అప్పుడే దాని యొక్క వింగ్స్, రెక్కలు అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీరు దాన్ని హెల్ప్ చేయడం వల్ల దాని యొక్క వింగ్స్కి స్ట్రెంత్ రాలేదు, అందువల్ల అది చనిపోయిందని. బిజినెస్లో స్ట్రగుల్స్ అనేది వన్ టైం కాదు, అది లేయర్స్ వైజ్గా ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఈ చిన్న ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకుంటూ వెళ్తేనే నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయడానికి నువ్వు స్ట్రాంగ్ అవుతావు. లెసన్ సింపుల్. నీకు ప్రాబ్లం వచ్చిందంటే లైఫ్ నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేస్తుంది అని. కాబట్టి నీకు ఎవరు హెల్ప్ చేయలేదని ఫీల్ అవ్వద్దు, ఆలోచించద్దు. నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించు.